హలో నాయన ఏండవు ఇంట్లోనే ఉండారా? అదే కదా మా అమ్మకి ఫోన్ మాట్లాడాలా. మీ అమ్మ అలిగి అమ్మగారి ఇంటికి పోయిందిరా. ఏమే కాదు మీరిద్దరు ఏమన్నా పడుచు పిల్లల రోజు కొట్టాడుకోనా? కాదురా, ఆ మాట మీ అమ్మకి చెప్పరా? కాదు ఇద్దరికి ఏమిటి వచ్చాడు రోజు కొట్టట్లో? కాదురా, నేను లవ్ సినిమా చూడకూడదంటరా. నీకు 70 ఏళ్ళు వచ్చాయి, లవ్ సినిమా కావాలి నీకు? కాదురా, మీ అమ్మని లవ్ చేసే కదంట పెళ్లి చేసుకునిందా. చెంగం ఒక రాత్రుల్లో మెసేజ్లు పెడుతున్నావండి, నాకు నిద్ర రాలేదని. ఏమంత పొగరా నీకు? కాదురా, దెయ్యాల కళలు భూతాల కళలు వస్తున్నాయి, నాకు నిద్ర రాలేదని చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. అదేందో మా అమ్మతోనే చెప్పచ్చు కదా నువ్వు. కాదురా, మీ అమ్మ ఆడంటా ఉండదురా స్వామి, అందుకని కదా పక్కింటి సంగమ్మ చెప్పింది. అది ఏంది రాత్రుల్లో 1 గంట అప్పుడు అర్ధరాత్రి అప్పుడు మెసేజ్ ఉంటే చెప్పేది? నీకు కూడా చెప్పినారా? మా అమ్మ చూసి స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించిందా. నేను కానీ ఇంటికైనా వచ్చాను అనుకో, కాలు చేతులు ఇంచే మాత్రం వసలు పెడతాను నిన్ను. కాదురా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టారా నాయన? కాలు బయట పెట్టుకున్నానని ఫోన్ లో మెసేజ్లో నుంచి ఏం చెంగమ్మా నిద్ర లేచినావా, టిఫిన్ చేసినావా, మధ్యాహ్నం ఏం కూర చేస్తున్నావు, అవన్నీ పెడుతున్నావు అంటే లవ్ సింబల్ వేసా. ఇరుగు పురుగు మంచి కోరుకునేది కూడా తప్పేనా నీకు? కాదు పక్కింటి చెంగమ్మ మంచి కోరుకుంటున్నావా, మనసు కోరుకుంటున్నావా? కాదురా, నాకు మీ అమ్మ దేవత ఏమిటి మాట మాట్లాడతావా? కాదు మా అమ్మని దేవత చేసి ఇంట్లో పెట్టి నువ్వు బయట చికాకులు దిగుదాం అనుకున్నాను నువ్వా. నేను ఇంటికన్నా వచ్చాను అనుకో, కాదు నడుములతో కూడా ఇంచి నొలక మంచంలో పండ పెడతా నేను. కాదురా, మీ అమ్మ అలిగిపోయిందని నన్ను ఏం చేయమంటావురా? నిన్న రాత్రి తెల్లారుతున్న 3 గంటలప్పుడు పక్కింటి చెంగమ్మ మన ఇంట్లో పడుకోవడం. కాదురా, మీ భయపడినేమో వచ్చి మన ఇంట్లో వరండాలో పడుకుంది, దాంట్లో తప్పే ఉన్నది. మా అమ్మకి తెలియకుండా వచ్చి పడుకుంది అంటే మేము పులిగా నిద్రపోతా ఉండదురా, లేచమని తిడతాదని నేనే పండ పెట్టినారా? ఏమి నేను ఇంటికన్నా వచ్చాను నరాలతో కూడా స్వామి ఫోన్ పెట్టా స్వామి.